గౌరవనీయులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మాజీ రాజ్యసభ సభ్యుడు, నా రాజకీయ గురువు వి హనుమంతరావు గారు, మరియు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, సీతక్క గారు, జూపల్లి కృష్ణారావు గారు, సహచర ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారావు గారు, మరియు మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు, డిప్యూటీ మేయర్ శ్రీలత రెడ్డి మరియు కలెక్టర్ గారు, ద ఛాంపియన్ ఆఫ్ బతుకమ్మ కుంట రంగనాథ్ గారు, మరియు అధికారులు, పోలీస్ వాళ్ళు, ప్రెస్ వాళ్ళు, స్టేజ్ మీద కూర్చున్న ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్సు, మాజీ కార్పొరేటర్లు, నా అంబర్పేట సోదర సోదరమన్లు, అక్కా చెల్లెళ్ళు, నన్ను గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటున్న మీ అక్కా చెల్లెళ్ళందరికీ కూడా అభినందనలు తెలుపుతా ఉన్నాను. ఈరోజు మేము ఊహించలేదు, ఇంత సుందరంగా బతుకమ్మ కుంట ఒక సంవత్సరం లోపలనే ఇంత అందంగా తీర్చిదిద్దుతారని నేను ముఖ్యమంత్రి గారికి, ఇది రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నాను, ముఖ్యమంత్రి గారికి మరియు రంగనాథ్ టీం గారికి, నా ఇక్కడ ఉండే అంబర్పేటలో ఉండే చుట్టుముట్టు ప్రజలకు, ప్రత్యేకంగా వి హనుమంతరావు గారికి అభినందనలు తెలుపుతున్నాను, ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. మా అంబర్పేట ప్రజలందరి తరఫున మీ టీం అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. ముఖ్యమంత్రి గారికి, అన్న, మా నియోజకవర్గము చాలా బలహీన వర్గాలు ఉండే నియోజకవర్గం, సైజులో చిన్నది, బీదరికంలో మొదటిది. 5 కిలోమీటర్లు మా నియోజకవర్గానికి మూసీ నది ప్రవేశిస్తుంది. వర్షాకాలం వస్తే మా ప్రజలందరూ భయంతో బిక్కుబిక్కుమనుకొని నిద్రపోతున్నారు. నిన్న ఉధృతమైన వర్షం వచ్చిన కారణంగా 4-5 బస్తీలు మూసీ నది ప్రవాహంలో మునిగిపోయి వాళ్ళందరూ నిరాశలైన అధికారులందరూ సహాయపడి మేమందరం కూడా వాళ్లకు సపోర్ట్ చేసి నిరాశ ఎటువంటి క్యాజువాలిటీ జరగకుండా వాళ్ళను కమ్యూనిటీ హాల్స్, ఫంక్షన్ హాల్ షిఫ్ట్ చేసి దీనికి నేను కోరుతున్నది ఏంటంటే, మలక్పేట్ సైడు మూసీ నదికి ఎప్పుడో రిటైనింగ్ వాల్ కట్టారు, మా అంబర్పేట వైపు కూడా రిటైనింగ్ వాల్ కడితే అది చాలా ప్లేస్ ఉంది, ఆ ప్లేస్లో మీకేదైతే స్వప్నం ఉందో మూసీ పునర్జీవం చేయాలని, అది మా అంబర్పేట నుంచే మొదలుపెట్టమని నేను కోరుతా ఉన్నాను. అయితే ఈ మూసీ పునర్జీవ దాంట్లో కొన్ని బఫర్ జోన్లో ఇండ్లున్నాయి, ఆ ఇండ్లు ఒకవేళ మీరు తీసేయాలని ఆలోచిస్తే, మాకు అంబర్పేటలో 120 ఎకరాల సిపిఎల్ ల్యాండ్ ఉందన్న, ఆ సిపిఎల్ ల్యాండ్లో ఒక 10 ఎకరాల ల్యాండే పోలీసు వాళ్ళు యూజ్ చేస్తున్నారు. మిగతా ల్యాండ్ అంతా నేను 15-20 సంవత్సరాలు చూస్తున్నా, నిర్వీర్యంగా ఉంది, ఏమీ పని జరగడం లేదు. అన్న, మా ప్రజలందరూ, మా అంబర్పేట ప్రజలందరూ ఎన్నో తరాల వరకు మిమ్మల్ని జ్ఞాపకం పెట్టుకుంటారు. నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా, ఆ 120 ఎకరాలు మా అంబర్పేట ప్రజలకు ఇస్తే మేము ఎంత బాధలో ఉన్నామో నేను ఒక 2 నిమిషాలలో చెప్తానన్నా. మా అంబర్పేటలో మున్సిపల్ ఆఫీస్ లేదు, మున్సిపల్ ఆఫీస్ పోవాలంటే మేము హ్యాబిట్స్ పోవాలి. మా అంబర్పేటలో రిజిస్ట్రేషన్ ఆఫీస్ లేదు, మేము రిజిస్ట్రేషన్ ఆఫీస్ పోవాలంటే మేము చిక్కడపల్లి అశోక్ నగర్ పోవాలి. మా అంబర్పేటలో ఆర్టీఓ ఆఫీస్ లేదు, మేము ఆర్టీఓలు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మలక్పేటకు పోవాలి. మా దాంట్లో ప్రతి నియోజకవర్గానికి మన ఫైర్ ఇంజన్ ఉందన్న, ఆ ఫైర్ ఇంజన్ మాకు కూడా శాంక్షన్ అయింది. నేను ప్రయత్నం చేసినా కూడా మన రెవెన్యూ వాళ్ళు ఒక 1000 గజాల జాగా ఇవ్వడానికి కూడా చోటు లేదు. ఇంత గంభీరమైన పరిస్థితుల్లో మేమున్నాం. కాబట్టి మా దగ్గర పిల్లలు చదువుకోవడానికి రెసిడెన్షియల్ స్కూలు
బీసీ రెసిడెన్షియల్ స్కూలు, ఎస్టీ రెసిడెన్షియల్ స్కూలు, ఎస్సీ రెసిడెన్షియల్ స్కూలు, మైనార్టీ స్కూలు, ఇవన్నీ కూడా హైదరాబాద్కు అవతల ఏర్పరిచారు. అంబర్పేటలో మాత్రం ఏ స్కూల్ లేదు. మీరు ఒకవేళ ఆ ల్యాండ్ అంతా ఇస్తే మేము ఈ స్కూళ్ళు కట్టుకోవచ్చు, ఈ గురుకులాలు కట్టుకోవచ్చు, ఈ ఆఫీసులు కట్టుకోవచ్చు, మీరు పునర్జీవం చేసే మూసీ నదికి డబుల్ బెడ్రూమ్లు కూడా తీసుకోవచ్చు. కాబట్టి మేమెంతో మాకు ఒక ఇంటికి అన్ని చిన్న ఇండ్లన 50 గజాలు, 100 గజాలు, 80 గజాలు అన్ని బస్తీలే. మీకు తెలిసి ఉంటుంది బర్కత్పుర డీడీ కాలనీ తప్పించి మిగతా అన్ని బస్తీలే. 3 లక్షల ఓట్లుంటే 2,70,000 ఓట్లు అంత బీదరికం ఉన్నారు. కాబట్టి మీరు దీన్ని గ్రహించి మాకు ఆ 120 ఎకరాలు వాళ్ళకి ఎక్కడన్నా ఆల్టర్నేట్ ల్యాండ్ ఏర్పరిచి మా అంబర్పేట ప్రజలకు ఇలా బతుకమ్మకుంట ఎంత మంచిగా కలకల్లాడుతూ ఎంత మంచిగా ప్రాజెక్ట్ చేసినో ఆ ల్యాండ్ని కూడా చేస్తే ఎప్పుడు జన్మలో కూడా మా ప్రజలు మర్చిపోరాను. మా దగ్గర 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మనము చేనెంబర్ కాడ ఫ్లైఓవర్ కట్టినామన. ఆ ఫ్లైఓవర్ కట్టి 400 కోట్లు పెడితే అది వేరే కాన్స్టిట్యున్సీ వాళ్ళకు వేరే ప్రజలకు ఉపయోగపడుతుంది. కానీ మా దగ్గర సర్వీస్ రోడ్ ఏర్పరచలేకపోవడం వల్ల ఈరోజు 1,00,000 మంది రోజు ఇబ్బంది పడుతున్నారు. 10,000 మంది స్టూడెంట్స్ పిల్లలు ఎంతో దూరం చుట్టూ తిరిగిపోవాల్సి వచ్చింది. ఇది అధికారుల నిర్లక్ష్యమా లేకపోతే ఏందో నేను సభాముఖంగా మీకు చెప్పలేను. కానీ అది టోటల్గా సర్వీస్ రోడ్డు రేపు ఓపెన్ చేస్తే చాలామంది ప్రజలకు ఉపయోగపడుతుంది. ఆ తర్వాత మేము ఇంత క్రితము ఫస్ట్ టైం నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 10 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి మంచి 2-3 పార్కులు అభివృద్ధి చేసినామన్నా. ఇప్పుడు కూడా మాకు ఈ సంవత్సరం 10 కోట్ల రూపాయలు హెచ్ఎండిఏ తోటి ఇస్తే రామకృష్ణ నగరు, ఆ తర్వాత వినాయక్ నగర్, విక్రమ్ నగరు, ఎస్బీఐ కాలనీలో పార్కు, అవి కొన్ని పార్కులు ఇట్లా మేము అభివృద్ధి చేసుకుంటాం. మూసరంబాగ్ బ్రిడ్జ్ వల్ల బ్రిడ్జు అటు దిల్సుఖ్ నగరు, హైద్ నగరు, కొత్తపేట వాళ్ళ ప్రజలందరూ సిటీకి రావాలంటే వయా మూసరంబాగ్ బ్రిడ్జే వస్తారు. ఆ మూసరంబాగ్ బ్రిడ్జు స్టార్ట్ అయ్యి ఇప్పటికి 2 సంవత్సరాలు పడుతుంది. నిన్న వర్షంలో అది కొట్టుకొని పోయింది. కాబట్టి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నానన్నా, అది ఆ బ్రిడ్జ్ తొందరగా కంప్లీట్ చేస్తే మా ప్రజలకు అందరికీ కూడా ఉపయోగం ఉంటుంది. మూసరంబాగ్ బ్రిడ్జ్ ఎట్లుందంటే మూసరంబాగ్ పోవడానికి మాకు దారి లేదు. ఇప్పుడు మేము మూసరంబాగ్ పోవాలంటే యాక్చువల్గా ఉండేది ఫర్లాంగ్, ఇప్పుడు మేము పోవాలంటే 4 కిలోమీటర్లు పోవాలి. కాబట్టి అది తొందరగా కంప్లీట్ చేసి బాగుంటుందని చెప్తున్నాను. అందరికీ అంబర్పేట ప్రజలందరికీ ఈరోజు ఒక మంచి ఆహ్లాదకరమైన విషయము, మనం ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకున్న విషయము. దీనికి అంబర్పేట బతుకమ్మ కుంటకు విహెచ్ఆర్ బతుకమ్మ కుంట అని పేరు పెడితే మేమందరం కూడా రికమెండ్ చేస్తున్నాం. ఫైనల్గా నేను ఈరోజు మాట్లాడేది రాజకీయాల అతీతంగా మాట్లాడుతున్నా. నా అంబర్పేట ప్రజల కోసం మాట్లాడుతున్నా, అంబర్పేట డెవలప్మెంట్ కోసం మాట్లాడుతున్నా. ఇటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాల్లో రాజకీయాలు వద్దు. ఇటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాల్లో నేను చెప్తా ఉన్నా, ఈరోజు కిషన్ రెడ్డి గారు 15 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉండే 2 టర్మ్స్ అంటే 10 సంవత్సరాలు కేంద్ర క్యాబినెట్ మినిస్టర్ ఉండే, ఏకాన పైసలు తేలేదన్నా, ఏకాన. అయితే నేను ఈరోజు కిషన్ రెడ్డి గారికి ఈరోజు ఇదే స్టేజ్ మీదకి వెళ్ళి చెప్తున్నా, మీరు కూడా ఈ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో పాల్గొని ఉంటే మనందరికీ అంబర్పేట ప్రజలకు ఒక మంచి మెసేజ్ పోతుండే, మనం అందరం కలిసి ఉన్నామనే విధానం పోతుండే అని చెప్పుకుంటూ, నేను చెప్పిన దాంట్లో మీరు కొంచెం అంగీకరించి మాకు శాంక్షన్స్ ఇవ్వాలని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ అన్న. ఆనరబుల్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ గారికి ధన్యవాదాలతో గౌరవ నగర